గజ్మౌలి చోరీ కేసులో దొంగలు దొరికారు. వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ దంపతుల్ని పోలీసులు పట్టుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో మరొక లేడీని కూడా అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో సుమారు 10 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేశారు నేపాలీ దంపతులు. 4 రోజుల కింద ప్రకాష్ ఇంట్లో పనికి చేరారు. ప్రకాష్ ముంబైకి వెళ్లడంతో ఇంట్లోని లాకర్స్ లో ఉన్న ఆభరణాలతో ఉడాయించారు దంపతులు. గచ్చిబౌలి చోరీ కేసులో దొంగలు దొరికారు. వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ దంపతుల్ని పోలీసులు పట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్. నేపాలీ దంపతులను అటు నేపాలీ సరిహద్దులో హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తంగా చూసినట్లయితే నేపాల్ చెందిన ఈ దంపతులు 4 రోజుల క్రితము హైదరాబాద్ గచ్చిబౌలిలో విల్లాస్ లో ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో పనికి కుదరడం జరిగింది. పనికి కుదిరిన తర్వాత వీళ్ళు అంతకుండా 10 నెల రోజులుగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అయితే నమ్మకాలను గుర్తించిన అటు ప్రకాష్ వ్యాపారవేత్త వీళ్ళకి ఇంటిని వదిలేసి అటు ముంబైకి వ్యాపార నిమిత్తం కుటుంబంతో కలిసి వెళ్ళడం జరిగింది. అయితే కుటుంబంతో కలిసి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ తిజోరి అంటే వాళ్ళ బీరో పైన ఉన్న ఒక దేవుడి విగ్రహం మెడలో ఉన్న బంగారు మాయమని కనపడితే వెంటనే పోలీసు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత లాకర్ సంబంధించి ఆ లాకర్స్ ఓపెన్ చేసి చూస్తే లాకర్స్ లో ఉండాల్సిన దాదాపు అతి పురాతనమైన బంగారు ఆభరణాలు దాదాపు 10 కోట్ల వచ్చేస్తుంది. ఆ బంగారు ఆభరణాలను మొత్తం కూడా మాయమని గుర్తించారు. అయితే వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అప్పటికే దొంగతనం జరిగి 48 గంటలైంది. ఈ నేపథ్యంలో దొంగలు దొరుకుతారా లేదో ఒక అనుమానం ఉండే. అయినప్పుడు కూడా అప్పటికే అయితే హైదరాబాద్ పోలీసుల టీం ఇప్పటికీ అటు నేపాల్ సరిహద్దులో ఉంది. ఎందుకంటే అర్చన్ డీజీ వినయరంజన్ రెడ్డి సంబంధించిన భార్య హత్య కేసు హైదరాబాద్ పోలీసులు రిటర్న్ చేస్తున్నారు. ఆ నేరస్తులు నేపాల్ లో తలదాచుకుంటారు. ఆ నేపాల్ వెళ్ళిన సమాచారం ఉంది. దీన్ని ఆ దొంగలు పట్టుకున్న హైదరాబాద్ పోలీసు కూడా ఆ నేపాల్ సరిహద్దులో శిక్ష వేస్తున్నారు. దీంతో ఇక్కడ హైదరాబాద్ పోలీసు సమాచారం అయితే హైదరాబాద్ పోలీసు జాయింట్ ఆపరేషన్ లో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో మొత్తం ముగ్గురు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే షాహి కావచ్చు అటు విమ్లా కావచ్చు వీళ్ళిద్దరు దంపతులు ప్రకాష్ ఇంట్లో పనికి కుదిరిన వాళ్ళు వీళ్ళకు సహకారం వచ్చిన కల్పన కూడా అదుపులో తీసుకున్నారు. పూర్తి స్థాయిలో బంగారం స్వాధీనపరుచుకుంటారు. హైదరాబాద్ పోలీసు జాయింట్ ఆపరేషన్ లో దొంగతనం చేసిన కొన్ని 48 గంటల్లోనే అటు థ్యాంక్ యూ రమేష్ వైట్ల. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.